హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో దుప్పట్టని ఎలాగా ప్రిపేర్ చేసుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దుప్పట్టా అంటే నార్మల్ దుప్పట్టా కాదు. మీరు చూస్తున్నారు కదా, సైడ్ మీకు క్లియర్ పిక్చర్ కనిపించాలని చెప్పి సైడ్ పిక్చర్లో యాడ్ చేశాను. దుప్పట్టాకి ఏంటంటే 4 సైడ్స్ కూడాను బోర్డర్ ఫ్రిల్స్ అనేవి అటాచ్ అయ్యి వస్తాయన్నమాట. అసలు మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, వాటర్ ఫాల్స్ టైప్లో ఎలా అది స్టెప్ బై స్టెప్ మనం వేర్ చేసుకుంటే ఎలా పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. A to Z కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనము ఈ స్కర్ట్ అలానే బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, అది 1 అవర్ వీడియో అయిపోయింది. అండ్ అందులోనే మెచ్చేద్దాం అనుకున్నాను, ఇంకా టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఈ దుప్పట్టాని సపరేట్ చేసి ఇంకొక వీడియో అనేది మేకింగ్ చేశాను అనమాట. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఇక్కడ మనము అసలు దుప్పట్టాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సింగిల్ శారీ అనేది తీసుకోవాలన్నమాట. సింగిల్ శారీ మనకి 5.5 6 మీటర్స్ అలా ఉంటుంది కదా, ఎంతైనా ఉండనివ్వండి. మనకి దుప్పట్టాకి ఎన్ని మీటర్స్ కావాలి? 2.5 మీటర్స్ కావాలి. ఖచ్చితంగా 2.5 మీటర్స్ క్లాత్ అనేది కావాలి. సో ఇక్కడ నేను ఒక శారీని 2.5 మీటర్స్గా కటింగ్ అయితే చేసేసాను అనమాట. ఓకేనా? అంటే మన ఓనీకి సరిపడా క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు నేను ఇంకొక శారీని తీసుకున్నాను కదా, అంటే ఒక శారీని 2.5గా కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు. సో ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని ఫోల్డింగ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో, నార్మల్ ఫోల్డింగే. మనం హ్యాండ్ కర్చీఫ్ ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాము, ఈ కార్నర్ ఆ కార్నర్ ఒక దగ్గరికి తీసుకొచ్చి నెక్స్ట్ సెంటర్లో ఉన్నది ఫోల్డింగ్ చేసి నార్మల్గా హ్యాండ్ కర్చీఫ్ ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాము, సేమ్ అదే ప్రాసెస్లో ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము చాలా నీట్గా నిదానంగా ఫ్లోర్ మీద అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి క్లాత్ మనకి చాలా డెలికేట్గా ఉంటుంది. అంటే మనం ఎంత ఫోల్డింగ్స్ వేసినా ఫ్యాబ్రిక్ అనేది లోపల ఫోల్డింగ్స్ పడతా ఉంటుంది. సో అలా ఫోల్డింగ్స్ పడకుండా మనకి కట్ చేసే ఆ ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా రావాలి అని అంటే ఈ ఫోల్డింగ్లోనే ఉంటుందన్నమాట. సో లేట్ అయినా పర్వాలేదు కానీ కొంచెం నిదానంగా కేర్ఫుల్గా ఫోల్డింగ్ చేయండి ఇట్లాంటి ఫోల్డింగ్స్ వేసేటప్పుడు. చూసారు కదా, ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మంచిగా ఫ్లోర్ మీద సెట్ చేసుకోవాలి. సో వన్స్ ఫ్లోర్ మీద సెట్ చేసిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి 4 సైడ్స్ కూడాను మంచిగా ఉందా లేదా, లోపల ఏమైనా ఫోల్డింగ్స్ పడ్డాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మెజర్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇట్లా మంచిగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో అనేది ఒక మార్కింగ్ అనేది పెట్టాను. ఓకేనా? సెంటర్లో మార్కింగ్ పెట్టాను కదా, ఆ సెంటర్ పాయింట్ ఈక్వల్గా ఉందా లేదా అని నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఫ్యాబ్రిక్ మనం 4 రెక్టాంగిల్ షేప్లో వేసాం కదా, సెంటర్లో మనకి మార్కింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందో అనేది చూసుకోవాలి. ఇటు సైడ్ ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లో మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా ఇటు సైడ్ కూడా సెంటర్లో ఎక్కడ వస్తుందా అని చెప్పేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ 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 లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో చూసి స్కిప్ చేసేస్తున్నారు. అట్లీస్ట్ మీ దగ్గర నుంచి ఒక లైక్నే మాత్రం నేను అడుగుతున్నాను అనమాట. ఓకేనా? సో చూసుకున్నారు కదా, ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ సర్కిల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద నేను ఆల్రెడీ పింక్ కలర్ చాక్ పీస్తో మీకు కనిపించాలని మార్క్ చేసిన ఆ పింక్ కలర్ చాక్ పీస్ కూడా కనిపించట్లేదు. సో అర్థమవుతుంది కదా, ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ షేప్లో 3 ఇంచెస్ అనేది రౌండ్గా మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ ఉన్నాయి కదా దానిని సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఓకేనా? అక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ మనం ఏదైతే సెంటర్లో మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ పాయింట్ దగ్గర నుంచి 11 ఇంచెస్, ఇక్కడ చూడండి నేను టేప్తో మార్క్ చేస్తున్నాను, 11 ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదే మెథడ్ మనకి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం మార్క్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మొత్తం సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని 11 ఇంచెస్ 11 ఇంచెస్ 11 ఇంచెస్ అని సర్కిల్ షేప్ మొత్తం 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఈ 11 ఇంచెస్ ఏంటా అని అనుకుంటున్నారా, దుప్పట్టా మీదకి ఏవైతే ఫ్రిల్స్ వస్తాయో ఆ ఫ్రిల్ లెంత్ అనమాట.
సో అంత లెంత్ మాకు వద్దు అని అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చూపించే ఈ లెంత్ ఏంటంటే మినిమం లెంత్ అనమాట. సో నేను 11 ఇంచెస్ ఇక్కడ పెడితేనే నాకు స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 9.5 ఇంచెస్ వచ్చింది. మనకి జిగ్జాగ్లోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది, అండ్ స్టిచ్ వేసి ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేటప్పుడు ఒక 1 or 1/2 ఇంచ్ పోతుంది. ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేసరికి 9.5 వచ్చింది. ఎందుకంటే జిగ్జాగ్ చేసిన తర్వాత క్లాత్ ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది కదా, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతుంది. సో దానివల్ల క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట. అది కాక మనం కట్ చేసే ఈ కటింగ్ మొత్తం క్రాస్ కట్. సో క్రాస్ కట్ కటింగ్ తర్వాత మనం జిగ్జాగ్ చేస్తే అది ఇంకా పైకి వెళ్తుంది అనమాట, ఈక్వల్గా రాదు. సో అందుకనే ఇది మినిమం మెజర్మెంట్ అనమాట 11 ఇంచెస్ అనేది. దీనికంటే ఎక్కువ పెట్టుకున్నా నో ప్రాబ్లం, బట్ తక్కువ పెట్టుకుంటే అంత లుక్ ఉండదని నా సజెషన్ అనమాట. ఓకేనా? ఇట్లా మనం సర్కిల్ షేప్ని బేస్ చేసుకొని 11 ఇంచెస్ అని చెప్పి మొత్తం మార్క్ చేసుకున్నాం కదా, అదంతా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ సిజర్తో చూపిస్తున్నాను. దానికంటే ముందు సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఒక కార్నర్ పాయింట్, అంటే ఇక్కడ చూడండి నేను చాక్ పీస్తో మార్క్ చేస్తున్నాను. ఆ చాక్ పీస్తో మార్క్ చేస్తున్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. అది ఎక్కడ వరకు కట్ చేసుకోవాలంటే మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ రాగానే స్టాప్ చేసేవాలి. సెంటర్ వరకు కట్ చేయకూడదు. 3 ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్ సర్కిల్ షేప్లో మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ సర్కిల్ షేప్ మొత్తం ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. సో అర్థమవుతుంది కదా? సో నిదానంగా కట్ చేయాలి, ఎందుకంటే క్లాత్ జార్జెట్ క్లాత్ కాబట్టి సో కొంచెము లేట్ అయినా పర్వాలేదు. సో నిదానంగా అనేది కట్ చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ పైనే కటింగ్ చేసుకుంటే మనకి సెంటర్లో క్లాత్ ఇట్లా సెపరేట్ అయిపోయి వస్తుందన్నమాట. చూసారా? ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 11 ఇంచెస్ మొత్తం కట్ చేసేసుకోవాలి సర్కిల్ షేప్లో. ఓకేనా? సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ మనము స్కర్ట్కి కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొన్న మీకు స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీడియోలో వేరే మెథడ్ చెప్పా, స్కర్ట్కి ఫ్రిల్స్ని ఎలా అటాచ్ చేస్తారని చెప్పేసి వేరే కటింగ్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ మెథడ్లో కూడా కటింగ్ చేసుకొని స్కర్ట్కి ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. ఇట్లా 2-3 మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మొన్న ఒక మెథడ్ చెప్పాను కదా, స్కర్ట్కి ఫ్రిల్స్ని ఎలా అటాచ్ చేయాలి అని చెప్పి. సో ఇదొక మెథడ్ అనమాట. అలానే ఇంకొక మెథడ్ ఉంది, అది మీకు ఎప్పుడైనా ఇంకొకసారి వీడియో ఏమైనా చేసినప్పుడు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా మంచిగా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఆ ఎక్స్ట్రా కనిపిస్తున్న ఆ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఇంకా వేస్ట్ కిందకు వచ్చేస్తుంది అనమాట, దేనికి యూజ్ అవ్వదు. అండ్ ఈ సర్కిల్ షేప్లో ఉన్న క్లాత్ మొత్తం ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా కనిపిస్తే దాన్ని కూడా కొంచెం ఆ షేప్ వచ్చేంత వరకు కట్ చేసేసుకోండి. లిటిల్ బిట్ నాకు బయటకు కనిపించింది, నేను దాన్ని కట్ చేసేసాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుందన్నమాట, లేయర్స్ దగ్గర లోపల చాలా లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్స్ అన్నీ ఏంటంటే మనం ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా లేయర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓపెన్ చేస్తే అన్ని చిన్న చిన్న ముక్కలే, ఈ ముక్కలన్నిటిని కూడా జాయిన్ చేయాలి. సో ఇట్లా చిన్న చిన్న ముక్కలు వద్దు, మాకు పెద్ద పెద్ద ముక్కలు కావాలి అని అంటే మీరు స్టార్టింగ్లో ఫోల్డింగ్స్ వేస్తున్నారు కదా, ఆ ఫోల్డింగ్ వేసేటప్పుడే కొంచెము శారీ ఫోల్డింగ్ అనేది పెద్దగా వేసుకోండి. పెద్దగా వేసుకుంటే అప్పుడు ఇన్ని ముక్కలు అటాచ్ అవ్వకుండా ఒకేసారి 4-5 ముక్కలు పెద్దగా వస్తాయన్నమాట. సో మనం ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇన్ని చిన్న చిన్న ముక్కలు అనేవి వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఫింగర్తో ఎందుకు చూపిస్తున్నానంటే ఆ ఎడ్జెస్ మొత్తం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. అలా మన దగ్గర ఎన్ని పీసెస్ అయితే ఉంటాయో ఆ పీసెస్ అన్నిటికి కూడాను జిగ్జాగ్ అనేది మంచిగా చేసుకొని ముక్కలన్నిటిని కూడాను జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? సో అక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది దుప్పట్టా పార్ట్ అనమాట. ఇప్పుడు వరకు ఫ్రిల్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, జిగ్జాగ్ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను దుప్పట్టా 2.5 మీటర్ దుప్పట్టా అని తీసాను అనమాట. ఇక్కడ నేను విడిగా చూపిస్తున్నాను చూడండి.
ఆ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మనకి దుప్పట్టా అనేది శారీ పన్నా ఉంటుంది కాబట్టి శారీ పన్నాలో ఒక 12 ఇంచెస్ అనేది కట్ చేసేసుకోవాలి. సో 12 ఇంచెస్ ఎందుకు కట్ చేసుకోవాలి అని అంటే మనకి ఫ్రిల్ ఎంత లెంత్ అయితే మనం ఇందాక కటింగ్ చేసుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాము. ఓకేనా? అలానే ఇక్కడ ఆ 12 ఇంచెస్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ ఏ పార్ట్లో కట్ చేయాలి అనేది అర్థమవుతుంది కదా. సో చూడండి, ఫోల్డింగ్స్ మన ఇష్టం, ఇక్కడ ఎన్ని ఫోల్డింగ్స్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం స్ట్రైట్ పీస్లో కట్ చేసేస్తాం కాబట్టి. ఇట్లా మంచిగా శారీ ఫోల్డింగ్ వేసుకొని 12 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ లోపల ఏమైనా పడుతుందా లేదా అనేది చూసుకొని నీట్గా పెట్టిన తర్వాతే కట్ చేయండి. ఇక్కడ నేను 12 ఇంచెస్ మార్క్ చేశాను కదా, ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. ఓకేనా? సో మాకు ఇంకా అన్ని ఫ్రిల్స్ వద్దు, మాకు బాగా తక్కువ కావాలి అని అంటే పర్లేదు, మీకు ఎంతైనా కట్ చేసేసుకోవచ్చు. 15 ఇంచెస్ 20 ఇంచెస్ అలా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే ఇట్లా లైక్ చేస్తారనమాట, మాకు ఓన్లీ ఫ్రిల్ ఒకటే కనబడాలి, ఫ్రిల్ కింద వచ్చే స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ కనబడకూడదు. సో నేను కూడా అలాంటి దుప్పట్ట ఒకటి ప్రిపేర్ చేశాను. ఓన్లీ ఫ్రిల్ ఒకటే కనిపిస్తుంది, ఫ్రిల్కి పట్టీ అనేది యాడ్ చేశాను అనమాట. దానికి విడిగా సపరేట్గా కింద మనకి శారీ ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటాము అలా ఫ్రిల్స్ ఏమీ రాకుండా జస్ట్ పట్టీకి ఫ్రిల్స్ని అటాచ్ చేశా. అదొక వీడియో మీకు చేసి పెడతాను, అది కూడా మీరు చూడండి. అయితే ఇక్కడ కట్ చేసేసుకున్నాను కదా, కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను. జిగ్జాగ్ ఆర్ నార్మల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. మొత్తం మనం కట్ చేసిన క్లాత్ ఎంతైతే ఉందో ఆ క్లాత్ మొత్తం ఫోల్డింగ్ చేసుకొని నేను మిషన్ మీదే కుట్టేశాను. జిగ్జాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మనం జిగ్జాగ్ చెయ్యాలి అని అంటే ఆ జిగ్జాగ్ అనేది బయటికి కనిపిస్తే జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు మనం కుట్టే ఈ కుట్టు దగ్గర ఫ్రిల్ అనేవి అటాచ్ చేసి వస్తుంది కాబట్టి ఆ కుట్టు కనబడదు. అందుకనే త్వరగా అయ్యేది నార్మల్ మిషన్ మీద కాబట్టి నేను నార్మల్ కుట్టు వేసేస్తున్నాను. అదే మనకి జిగ్జాగ్ చేయాలి అని అంటే మనకి కింద ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జిగ్జాగ్ చేసుకోవాలి, ఎందుకంటే అవి బయటికి ఎక్స్ప్లోర్ అవుతాయి అన్నమాట. సో జిగ్జాగ్కి చాలా టైం పడుతుంది కాబట్టి మనకి ఏదైతే తక్కువలో తొందరగా అవుతుందో అదే చూస్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వేసుకొని కుట్టేసుకుంటే మనకి నో ప్రాబ్లం, ఎందుకంటే ఫ్రిల్ కవర్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇట్లా మన మన దుప్పట్టా మొత్తం 2.5 మీటర్స్ మంచిగా ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కుట్టు అయితే వేసేసాను. నెక్స్ట్ ఫ్రిల్స్ని చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇందాక చెప్పాను కదా మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలి అని చెప్పేసి. జిగ్జాగ్ చేసుకొని ముక్కలన్నిటిని జాయిన్ చేస్తే నాకు అది మొత్తం 4.5 మీటర్స్ వచ్చింది. అంటే ఆ పీసెస్ అన్ని జాయిన్ చేసి జిగ్జాగ్ చెయ్యగా మెజర్ చేస్తే 4.5 పీసెస్ వచ్చింది. మనకి 4.5 మీటర్స్ అవసరం లేదు కదా, దుప్పట్ట 2.5 మీటర్సే కాబట్టి 2.5 మీటర్స్కి తగ్గ నేను ఆ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడక్కడ కుచ్చు అనేది పెట్టాను. ఇక్కడ నేను మీకు ఫింగర్స్తో చూపిస్తాను చూడండి. ఫ్రిల్ ఏదైతే ఉందో దాంతో అక్కడక్కడ కుచ్చు పెట్టాను అనమాట. ఆ కుచ్చు పెట్టగా మెజర్ చేస్తే 2.5 మీటర్స్ వచ్చింది. ఓకేనా? సో ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా నేను అక్కడక్కడ కుచ్చు పెట్టాను. పర్టికులర్గా కుచ్చు పెట్టాలి అని ఏమీ లేదు, నాకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కుచ్చు పెట్టాను. అదే మీకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే మీరు 2.5 ఉంటే 2.5 స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఫ్రిల్ కూడా ఎక్కువగా బాగుంటుంది కదా అని చెప్పి నేను అక్కడక్కడ కుచ్చులా పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దానిని ఈ దుప్పట్టా పైన వేసి ఉల్టా వేయాలన్నమాట. దుప్పట్టా రైట్ సైడ్ ఉండాలి, మనం వేసే ఈ ఫ్రిల్ని ఉల్టా వేసుకోవాలంటే రాంగ్ సైడ్ వేసి స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసుకోవడమే, ఇంకెక్కడ ఆగేది లేదు. నాన్ స్టాప్గా పైనుంచి 2.5 మీటర్స్ క్లాత్ని స్ట్రైట్గా ఆ ఫ్రిల్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అలా మనం దుప్పట్టా 4 సైడ్స్ ఉంటుంది కదా, 3 సైడ్స్ అటాచ్ చేయాలి, 1 సైడ్ మాత్రం లీవ్ చేయాలి. 3 సైడ్స్ ఎటో తెలుసు కదా మీకు. ఒకటి మనము క్లాత్ని ఓనీని రోల్ చేసి స్కర్ట్లోకి ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దగ్గర కూడా ఫ్రిల్స్ని అటాచ్ చేయాలి. కింద పళ్ళు పార్ట్ కింద కొంచెం స్వింగ్ అవుతా వస్తుంది కదా, ఆ పార్ట్ దగ్గర కూడా ఫ్రిల్స్ని అటాచ్ చేయాలి. సో అలా అయితే మనకు అప్పుడు ఎంత క్లాత్ కావాలంటే
దగ్గర దగ్గర ఒక 4.5 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. అంటే ఫ్రిల్ని 4.5 మీటర్స్ అనేది కావాలన్నమాట. నేను ఎక్స్ట్రా మళ్ళీ వేరే క్లాత్ని కట్ చేసి 2 సైడ్స్ కూడాను అలా జాయిన్ చేశాను అనమాట. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఇట్లా డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవడమే. ఇంకా అంతే, సింపుల్ అనమాట. మొత్తం అటాచ్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి. అయితే ఇట్లా ఒక్కసారి అటాచ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా మిస్టేక్ కనిపిస్తే ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాతే మీరు అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. డబల్ కుట్టు వేసి చూసుకుంటే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. ఎక్కడ మిస్టేక్స్ లేకపోతే మళ్ళీ సెకండ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా 2 సార్లు కుట్లు అనేవి వేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ కుడుతున్నాం కదా, అక్కడ ఏంటంటే ఓవర్లాక్ చేయించాలి. బట్ నేనైతే ఓవర్లాక్ చేయించలేదు, నార్మల్గా విడిచిపెట్టేశాను అనమాట. అంటే మనం ఇది రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ అయితే కాదు, ఎప్పుడో పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకునే డ్రెస్ కాబట్టి దీనికి అంత ఎఫర్ట్ పెట్టనవసరం లేదని నాకు అనిపించింది. ఓవర్లాక్ ఎందుకు చేపిస్తామంటే పోములు బయటికి రాకుండా ఉండడానికి చేపిస్తాము. సో పోములు బయటికి రాకుండా కూడా ఇది స్టిచ్ చేసుకోవచ్చు, బట్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకనే నేను ఏంటంటే నార్మల్గా స్ట్రైట్గా ఒక 2 సార్లు కుట్లు అనేవి వేసేసాను అనమాట. ఓకేనా? సో చూడండి, మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఓన్లీ కింద వరకే ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశాను. సైడ్ కనిపిస్తున్న 2 పార్ట్స్కి అటాచ్ చేయలేదన్నమాట. అంటే ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రై చేయడం, ఆ 2 పార్ట్స్కి అటాచ్ చేయలేదు. జస్ట్ ఒకసారి మనకి లుక్ ఎలా వచ్చింది అని ట్రైల్ వేద్దాం అనుకున్నాను అనమాట. నేను కూడా కుట్టేసుకున్న తర్వాత ఇది ఎలా ట్రైల్ వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఏదైతే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పక్కన ప్లెయిన్గా కనిపిస్తుందో ఆ ప్లెయిన్ క్లాత్ని ఫ్రిల్స్లా పెట్టుకొని మనము ఇది శారీ పిన్స్ ఎలా పెట్టుకుంటాము అలా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకోవడమే. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ నార్మల్గా లోపలికి ఇన్సెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఫ్రంట్ ఏంటో ప్లెయిన్గా వెల్తిగా కనిపించింది. అంటే మనం స్కర్ట్ లోపలికి దుప్పట్టా ఇన్సెక్ట్ చేస్తాం కదా ఆ పార్ట్లో. సో అలా వెల్త్గా ఉంది కదా, అక్కడ కూడా ఫ్రిల్స్ని జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కింద స్వింగ్ అవుతున్న ఆ పళ్ళు పార్ట్కి అండ్ లోపల ఇన్సెక్ట్ చేసే ఆ పార్ట్కి నేను మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇందాక జీన్ మీద పెట్టుకొని చూపిస్తే అంత లుక్ అనిపించలేదు, అందుకని ఇట్లా స్కర్ట్ మీద ట్రైల్ వేసాను అనమాట. సో చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక సింగిల్ శారీ సరిపోతుంది అనమాట మనం ఇట్లా దుప్పట్టా ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక సింగిల్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ అనేది సరిపోతుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒక సింగిల్ శారీ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. సో మీకు ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కావాలి, ఇంకా హెవీగా ఉండాలి అని అంటే ఒక 2-3 శారీస్ మీ ఇష్టం ఎన్నైనా యూస్ చేసుకొని సేమ్ ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? అంటే మీకు కొంతమందికి బాగా హెవీ కుచ్చు కావాలి, ఇంకా మంచిగా కనబడాలని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు 2-3 శారీస్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్ మిషన్ నేర్చుకున్న వాళ్ళైతే ఇట్లాంటి వాటి మీద అస్సలు ట్రయల్ వేయమాకండి, ఎందుకంటే చెడిపోతే మీరే బాధపడతారు. ఓకేనా? సో వీడియో ఎలా అనిపించింది ఏంటా అనేది కమెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో రేపు మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye bye.